గత కొన్ని నెలలుగా తిరుపతి వేదిక యూనివర్సిటీలో చిరుత కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు మాటివేసి చిరుతను బోన్లో బంధించారు. పట్టుబడిన చిరుతను ఫారెస్ట్ అధికారులు నల్లమల ఫారెస్ట్ లో విడిచిపెట్టినట్టుగా తెలిపారు. వేదిక వర్సిటీ అకాడమీ బిల్డింగ్ బ్యాక్ సైడ్ బోన్లో చిరుత చిక్కినట్టుగా పేర్కొన్నారు. చిరుత చిక్కడంతో యూనివర్సిటీ విద్యార్థులు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుపతి వేదిక యూనివర్సిటీలో చిరుత కలకలం రేపింది. తిరుపతి వేదిక యూనివర్సిటీ బోన్లో చిరుత చిక్కినట్టుగా తెలుస్తుంది. మాటివేసి చిరుతను బోన్లో బంధించారు. పట్టుబడిన చిరుతను ఫారెస్ట్ అధికారులు నల్లమల ఫారెస్ట్ లో విడిచిపెట్టినట్టుగా తెలుస్తోంది. వేదిక వర్సిటీ అకాడమీ బిల్డింగ్ బ్యాక్ సైడ్ బోన్లో చిరుత చిక్కుకున్నట్లుగా పేర్కొన్నారు. చిరుత చిక్కుకోవడంతో యూనివర్సిటీ విద్యార్థులు స్థానికులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపి, పద్మ, మొత్తం మీద గత కొద్ది రోజుల నుంచి, గత 2-3 నెలల నుంచి కూడా తిరుపతి ఎస్వి యూనివర్సిటీ కావచ్చు, లేదంటే వేదిక యూనివర్సిటీలో పెద్ద ఎత్తున, అంటే ఇక్కడ తిరుమలకు సంబంధించి శేషాచలం అటవీ ప్రాంతం దగ్గరలోనే ఉన్న నేపథ్యంలో ఇక్కడ చిరుతలు ఎక్కువగా వస్తున్నాయి. ఇందులో భాగంగానే విద్యార్థులు కావచ్చు, లేదంటే సిబ్బంది, వీళ్ళందరూ కూడా ఒకనొక దశలో భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి. అయితే గత 2-3 నెలల నుంచి కూడా చిరుతలు అంటే ప్రాంగణం లోపలికి వచ్చి ఇక్కడ ఇబ్బందులు, అంటే బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో అందరూ కూడా భయపడుతున్నారు. అయితే ఇవాళ తెల్లవారుజామున లక్కీగా అంటే ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసినటువంటి బోన్లకి చిరుత దొరకడం జరిగింది. మనం ప్రస్తుతానికి ఇదే ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కనుక చిరుతలకు సంబంధించి గుర్తించడానికి ట్రాప్స్ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే సహజంగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఇలాంటి ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే వన్యప్రాణులను గుర్తించడానికి, అదేవిధంగానే వన్యప్రాణుల సంఖ్య ఏ విధంగా ఉంది, అదేవిధంగానే అంటే జనావాసాల మధ్య వచ్చిన సందర్భంలో వాటిని గుర్తించి వాటిని బోన్లో బంధించడానికి ఇలాంటి చర్యలు తీసుకుంటూ ఉంటారు. అందువల్ల గత 3 నెలల నుంచి కూడా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడొచ్చు, ఇదంతా కూడా డీప్ ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ లోనే పెద్ద ఎత్తున చిరుతలు, అంటే ఇదంతా కూడా దీనికి వెనకాల బ్యాక్ సైడ్ ప్రహరీ గోడ ఉన్నప్పటికీ కూడా ఇదంతా కూడా యూనివర్సిటీ సంబంధించిన పరిసర ప్రాంతాలు. ఇక్కడి నుంచి అంటే శేషాచలం, అంటే అలిపిరి, దాదాపు నుంచి అలిపిరి నుంచి కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో శేషాచలం కొండలు ఉంటాయి. ఆ కొండల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ లో నుంచి కూడా పెద్ద ఎత్తున చిరుతలు లోపలికి రావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు అధికారులు చెప్తున్న దాని ప్రకారం ఒక ఆడ చిరుత మాత్రం ఇక్కడికి లోపలికి వచ్చేసింది. ఇక్కడ దానికి సంబంధించి మరో 3 చిరుత
చిరుతల్ని అంటే జన్మనిచ్చినట్లు కూడా అధికారులు ఇలాంటి ట్రాప్ కెమెరాలను పెట్టుకుని వాళ్ళు గుర్తించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఆ ఆడ చిరుతని మాత్రం అంటే ఫారెస్ట్ అధికారులు బంధించడం జరిగింది. మనం చూద్దాం, మనం చూడొచ్చు. ఇదే ఏదైతే అంటే గత కొద్ది రోజుల నుంచి తిరుపతి యూనివర్సిటీ కావచ్చు లేదంటే పరిసర ప్రాంతాల్లో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బోన్లు, ఈ బోన్లోనే ఇవాళ ఉదయం తెల్లవారుజామున ఒక చిరుత పడడం జరిగింది. దీన్ని ఇక్కడ నుంచి కూడా బంధించిన తర్వాత ఇక్కడ నుంచి కూడా మనం చూడొచ్చు. ఇదంతా కూడా ఇక్కడ గత 3 నెలల నుంచి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో చిరుత ముందు భాగంలో అంటే ఒకవేళ దాని వెనకాల ఆహారంగా ఏదైనా సరే కొన్ని అంటే కుక్కలు కావచ్చు లేదంటే ఇట్లా రకరకాలుగా పెడుతూ ఉంటారు. అట్లా దాని తర్వాత వాటిని ఆహారంగా తీసుకోవడానికి చిరుత ఈ బోన్లోకి రావడం, దాని తర్వాత ఆ ట్రాప్ కెమెరాలో గుర్తించినటువంటి అధికారులు వెంటనే దాన్ని బంధించే ప్రయత్నం అయితే చేస్తారు. ఇలాంటివి అంటే జరుగుతూ ఉంటుంది. అందువల్లనే ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు అదేవిధంగానే స్థానికంగా ఉన్నటువంటి సిబ్బంది వీళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్న నేపథ్యంలోనే ఈ ట్రాప్ కెమెరాలు కావచ్చు అదేవిధంగానే మొత్తం 4 బోన్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 4 బోన్లు ఇవాళ తెల్లవారుజామున ఒక చిరుత బందీ అవడం జరిగింది. ఇంకా కూడా 3 చిరుతలు అంటే దానికి సంబంధించినటువంటి జన్మించినటువంటి 3 చిరుతలు ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతున్నాయంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఆ 3 చిరుతలు కూడా వెంటనే అంటే ఆల్రెడీ అవి 2-3 నెలలు సమయం దాటిపోయింది కాబట్టి మనం చూడొచ్చు. ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా, మొత్తం డీప్ ఫారెస్ట్. ఇదంతా కూడా మొత్తం శేషాచలం కొండలకు అనుసంధానంగా ఉంటుంది. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో దాదాపుగా 100 నుంచి 150 ఎకరాలు ఈ ప్రాంతాలు యూనివర్సిటీ పరిసర ప్రాంతాలు ఇవన్నీ కూడా మొత్తము అంటే యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ కావచ్చు లేదంటే వేదిక యూనివర్సిటీ కావచ్చు ఇవన్నీ కూడా ఈ ప్రాంతాల్లోనే ఉంటాయి. అందువల్లనే వీటన్నిటిని కూడా అంటే ఇవాళ ఉదయం ఒకదాన్ని అయితే బందీగా చేయడం జరిగింది. దాన్ని బద్వేల్లో అక్కడ అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టబోతున్నారు. మరి ఉన్నటువంటి 3 చిన్న చిరుతలను కూడా మరికొద్ది రోజుల్లోనే వాటిని కూడా బంధిస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ గోపి.